సభకు నమస్కారం. సభాధ్యక్షులు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మామిడి హరికృష్ణ సార్. సార్ ఇన్ని విషయాలు మీకు ఎట్లా తెలుస్తాయి సార్? నాకు అర్థం కాదు. అమ్మతోడు సార్ మాకు ఈ విషయాలు అనిపిస్తుంది. అరే ఎంత మాకు ఆదుకుంటాయి ఇన్ని విషయాలు ఏ వెలుగు టకా టక్ టకా టక్ టకా టక్ చార్జ్ జీపీటీ అంటే అడగంగానే చెప్పేస్తాడు. ఇంత అద్భుతమైనటువంటి ఆ నాలెడ్జ్ మీకు ఎట్లొచ్చిందో అసలు నిజం సార్. మాకున్నారు అమ్మలు, మరి మాకు అంత రాలేదు. నిజంగా వండర్ సార్. గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక నడుస్తున్న గ్రంథాలయం మీరు. తమ్ముడు రవి, మోనోశ్రీ, ఈరోజు కథానాయకుడు. నువ్వు ఆగం కాకు, కూర్చో, మంచి కూర్చోతామే. అద్భుతమైన పుస్తకాన్ని రాసి ఆగం చెప్తున్నావు మమ్మల్ని. చాలా మంది ఈరోజు మాతృదినోత్సవం, ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా మంది అమ్మల గురించి రాస్తారు. అమ్మల గురించి అద్భుతమైనటువంటి సాహిత్యం వచ్చింది, కవిత్వం వచ్చింది, కథలు వచ్చినాయి, గొప్ప నవలలు వచ్చింది. అమ్మ నాన్నల గురించి రాస్తారు. నాన్నల గురించి కూడా చాలా కథలు, సాహిత్యం వచ్చింది. కానీ రవి వాళ్ళ అమ్మమ్మ గురించి రాశాడు. అది శాంతమ్మ గురించి రాశాడు. ఒక వీరోచితమైనటువంటి లోక జ్ఞానం ఉండి, చదువు లేకుండా, చాలా మంది చదువున్నారు, అవసరం లేదు, లోక జ్ఞానం ఉండి ఎట్లా బతకాలో నేర్పేటటువంటి ఒక గొప్ప అమ్మమ్మ గురించి రాశారు. అమ్మలు ప్రేమను పంచుతారు, కానీ అమ్మమ్మలు అమృతాన్ని పంచుతారు, మన ఆయుష్ను పెంచుతారు. చాలా మంది అమ్మమ్మలు అంటారు నా ఆయుష్ కూడా వేసుకొని బతుకు బిడ్డ. నిజంగా ఒక 50 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి ఉన్నా కానీ, అంటే ఎందుకంటే 30-40 వాళ్ళ అందరూ దవాఖానలోనే పుడతారు. కానీ ఒక 50-60 సంవత్సరాలు దాటినటువంటి ఒక వ్యక్తి ఉన్నదంటే నీ మాయముంటూ ఏమైంది అంటే నీ అమ్మమ్మ ఇంటున్నది అంటమ్మా. అమ్మమ్మ ఇంటనే పుట్టినమ్మా. రవి తన అమ్మమ్మ గురించి రాసినప్పుడు మా అమ్మమ్మ గురించి అయితే వచ్చింది. అది గొప్ప రచన. ఒక రచన గొప్ప రచన ఎట్లా అవుతుంది అంటే, తను చదువుతుంటే ఆ రచనతో తాను ఐడెంటిఫై కావా. నేను ఐడెంటిఫై అయ్యాను. మాకు కూడా అమ్మమ్మ ఉంది. రవి ఊరు అంబాల, అమ్మమ్మ ఉండేది హన్మకొండ, శాంతమ్మ. తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చాడు. మా అమ్మమ్మ కూడా మా ఊళ్ళోనే ఉంటది, రస్మవ్వ. సేమ్ మా శాంతమ్మ లెక్కనే ఆమె కూడా పుస్తకం చదివాక జ్ఞాపకాల తెట్టెలు చెప్పింది. మా ఇంటి పక్క ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండే, అద్భుతమైన ఆయుర్వేద వైద్యుడు, మామూలు కాదు. పార్శ్వంలో లేచింది అనుకో, ఎడమ దిక్కులైతే కుడి దిక్కులైతే ఎడమ దిక్కు, ముక్కుల 2 సుక్కలు ఉంటే జీవితంలో వాళ్ళ పార్శ్వంలో రాపోతుండే. అంత గొప్ప ఆయుర్వేద వైద్యుడు. పంటి నొప్పి లేచింది అనుకో, పండు కింద ఆకు నలిపి పెడుతుండే, ఎప్పుడు దేవుళ్ళ ఆకులుంటుండే, పంటి కింద ఆకు నలిపి పెడుతుండే, అర్ధగంటల పురుగు బయట పడుతుండే. అంత గొప్ప ఆయుర్వేద వైద్యుడు. నేను ఊరికి వెళ్తుంటే మా అమ్మకి చెప్తుంటే, ఏంది అమ్మమ్మ ఆయనగా అట్లా చెప్తుండే, అది వైద్యం బిడ్డ, అది పెద్ద పెద్దలకు ఎప్పుడు వైద్యం బిడ్డ అంటే, అమ్మ నాకు నేర్పమనే అనగానే ఆయన చెప్పింది, నరసానగర్ పొలానికి కదా అది నేర్పరాదే అంటే, ఆ రాపిల్లగా అన్నాడు అని చెట్లు నూర్పుడు పెట్టిండు. నేర్పమంటే చెట్లను దాని చెక్కలు నూరు పెట్టించాడు. ఇక నేను మెల్లగా మళ్ళా మా అమ్మ పోయి చెప్తే, అమ్మ ఏం చెప్తలేదే జర చెప్పమని చెప్పినానంటే, ఏ జర నరసాన జర చెప్పరాదే 4 చెట్ల పేర్లు అంటే, పాపం అడగంగా చెట్ల పేర్లు చెప్పిండు. కారమునిగా, నాగదుందురం, సునుగురు దుందురం, తెల్లవాద్యం, పసులోని పాండారి, ములకయ్యేరు, రావి చెక్క, కడెం చెక్క, ఉప్పు చెక్క, ఆరు చెక్క, యాప చెక్క, ఆదొండ, ఇష్టికాంత, ఎలమ సంది, పెద్ద పల్లీరు, గడపాలేరు, వాయిలు, పులివాయిలు, గజ్జవాయిలు, మునిమోటు, గంగరేని, కక్కిలి, క్రమదండి, నూలుగూరు వంటి, కట్టుకూరు వంటి, గుండగండేరు, తెల్ల జిల్లారు, ఇంత దాటి కొబ్బరి ధని మీరు కంది కసి ఒక 100 చెట్ల పేరు చెప్పాడు. ఈ కళ్ళు మాట చెట్ల పేర్లు చెప్పింది కానీ అది ఎందుకు పని చెప్పి చెప్పలే. కానీ మళ్ళీ మా అమ్మమ్మ దగ్గరికి వద్దు, మా అమ్మ నా స్మోజర్ దాయని దండం పెడితే ఏం చూస్తున్నాగా
అంటే కాదే చెట్ల పేర్లు చెప్పింది కానీ ఎందుకు పని చేస్తే చెప్పలేదు అని అంటే అయ్యే నరసరాజు చెప్పాలి అని మళ్ళీ అంటే మళ్ళా పోతే అడిగితే నువ్వు పెద్దగైనాక చెప్తా పిల్లగా అన్నాడు. నేను పెద్దగా ఏమంటేనే పెద్దలు కలిసాడు. ఆఖరికి చచ్చిపోయేటప్పుడు ఈయన చెప్తాడేమో అని పోతే మాట బంద్ అయింది. అంటుండే నాకేం అర్థం అవుతుంది. అవ నువ్వన మన పడకపోతే ఈ పిల్లగాడు చాలా కూడా ఊరికే నన్నే పడకపోతే నాకు కూడా అర్థం అవుతలేదు అంటే 4 చెట్లను వీకొచ్చి చూపించి ఇట్లా పెట్టి మరి దేనికి పని చేస్తే దేనికి పని చేస్తే అంటే ఏం చెప్పలేదు. మళ్ళీ అస్మో అని నువ్వు వచ్చింది కదా సత్యముఖంలో పరాశకం ఎందుకు అని అంటే ఆ అంబమ్మ తన పుస్తకం చదువుతుంటే తన జ్ఞాపకాలు చదువుతుంటే అంత అద్భుతంగా నేను కనెక్ట్ అయ్యాను. అంటే ఒడిలో పెట్టుకొని సాగుకున్నదా, ఒడిలో పెట్టుకొని గాలి తగలకుండా గాలి సోకకుండా వైద్యంగా తను ఒకసారి పానం బాగా లేకుండా ఉన్నప్పుడు పన్లాడింది అమ్మమ్మ. అంటే అమ్మమ్మలు నిజంగా ఒక గొప్ప మనసున్న వాళ్ళు. చాలా మంది అంటారు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మనిచ్చిందని. మరి అమ్మనిచ్చిన దేవుడు అమ్మని కాపాడడానికి అమ్మమ్మనిచ్చిండు. ఆ అమ్మను కాపాడడానికి చెట్టు నీడల అమ్మమ్మనిచ్చిండు. ఆ అమ్మమ్మ ఏం చేస్తుంది, పిల్లలకి తన బిడ్డల్ని కాదు బిడ్డల్ని కూడా సాకి షీలు విడిచేటప్పుడు ఖర్చీఫ్ అవుతుంది, దొడిగెళ్ళేటప్పుడు ఎడమ చేతి అవుతుంది, అన్నం పెట్టేటప్పుడు కుడి చేతి అవుతుంది, ఆఖరికి చలిలో తల్లి కొంగ అవుతుంది కప్పి కాపాడడానికి. అట్లా తనను కాపాడింది. మా అమ్మమ్మ కూడా కాపాడింది. నాకు చిన్నప్పుడు బాగా జ్వరం వస్తుండే. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తూ అప్పుడు వైద్యాలు లేవు, డాక్టర్లు లేరు. ఎవరు డాక్టర్లు? శివసత్తులు డాక్టర్, శివముంటుండ్రు. మొదలు పెట్టుకొచ్చుకుంటే పొలగాన్న దగ్గరకు ఊకి మా అమ్మ ఏమంటుండే ఎనర్జీ పోతాడు అని పట్టించుకోకపోతే మా అమ్మమ్మనే శివసత్తుల దగ్గర తీసుకపోతుండే. శివసత్తుల దగ్గర తీసుకుపోయి పొట్టు పెట్టించి తాయిలు కట్టించి తర్వాత నిమ్మకాయ కొరికిచ్చి చేస్తుండే. ఈ శివసత్తుల దగ్గరికి పోతే నిజంగా వాళ్ళ నా రోగం పోయిందో లేదో కానీ ఆమె పాడే పాట మాత్రం నాకు మొత్తం నోటికి వచ్చేసింది. నేనేసి నోటి పొరగానతో కట్టుపోతారా నా కన్న కొడుక పెట్టుకోతారా నా పెద్ద కొడుక రతరాసినోడు హరిబ్రహ్మదేవ నాయన నీకు 10,000 సరే ఆరాలు తప్పితే దూరాలు నాయి, దూరాలు తప్పితే ఆరాలు నాయి, కలిగి గంగారి వాందాలి అలా పసిబిడ్డ పాలు ముట్టండి అలా చెండాలముండ డొక్కలు మీరు డోనాలు కదా పక్కన పాతాలను వస్తాని మనం ఎత్తుకొప్పుడు మనం చదువుతుంది ఏం సిగబోతున్నాను అని మండలించి దగ్గర చేసుకొని అంటే అంత ఆత్మ ఆ శాంతమ్మలో నాకు కనిపించింది. అంటే తన పిల్లల్ని ఆమె తల్లి కోడి లాంటిది. ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు, ఎప్పుడు నిద్ర మేల్కొల్తుందో తెలియదు, కానీ ఎప్పుడు అలర్ట్ గా ఉండి ఒక తల్లి తన పిల్లల్ని పక్క చుట్టూ చూసుకున్నప్పుడు ఏనంగా పిల్లెత్తదో, ఏనంగా గద్దెత్తదో, ఏనంగా ఏం పాతదో ఏ ప్రమాదం వస్తుందో అని ఎట్లయితే ఒక రెక్కల్ని విచ్చుకొని తను ఆ పిల్లలకు రక్షణగా ఉంటుందో అట్లాగే అమ్మమ్మ తన బిడ్డ పిల్లలకి అంత రక్షణగా ఉంటాయి. నిజంగా చాలా కుటుంబాల్లో ఒక విచిత్రం ఏంటంటే మేనమామలు ఉంటారు కదా, మేనమామలు ఈ అల్లుళ్ళ కంటే చిన్నోళ్ళు కూడా ఉంటారు. అంటే తల్లి డెలివరీ అయిన తర్వాత బిడ్డ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ తల్లి కూడా డెలివరీ అవుతుంది. అంటే మేనమామలు రవికి మేనమామ ఉన్నాడు శ్రీనివాస్ గారు. మేము అందుకే ఇలా కూర్చొని మొత్తం సీడీలు కొడుకుంటూ సపోర్ట్లు కొడుతాడు అందరం కథ చూసుకుంటా. అట్లా ఆ మేనమామతో సాన్నిహిత్యం ఉంటాయి, దగ్గరే సేమ్ ఏజ్ అయినా సేమ్ పీర్ గ్రూప్స్ అయినాయి. అంటే మా మేనమామతో కూడా మా ఊర్లోనే అమ్మమ్మ ఇంటి పక్కకే మేము ఉండేటి. అది కూడా ఒక సందర్భంలో ఏది మన తెలంగాణలో మనం ఏమన్నా సెలవులు తాతిళ్ళు అంటాం. తాతిళ్ళు అంటే ఏంది, తాత ఇల్లు అన్నట్టు, అంటే సెలవులు అన్నట్టు. అంటే తాత ఇంటికి కూడా మంచిగా ధూమ్నామార్థం మంచుకుంటాం అట్లా ఉంటాం. అట్లా ఆయన తాతిళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలందరూ మేము మామగారింటికి పోతాం మామగారింటికి పోతాం ఈయన కూడా నేను అంటే నేను పోతాం ఇదే నీ ఇల్లే, నీ అమ్మగారే నీ పక్కకు ఉండే 24 గంటలకు. అట్లాగే మా అమ్మ కూడా మా పక్కనే ఉంటుండే. మా అమ్మమ్మ కూడా మా మామ భాగవతులు ఎత్తుండే, నాటకాలు ఎత్తుండే. మనం కూడా అన్ని అద్భుతమైనటువంటి నాటకాలు. అంటే ఒక్కొక్క చాప్టర్ చదువుతూ ఉంటే ఆ జీవితం యొక్క
ఆ పొరలు పొరలు తెరిసినట్టుగా అనిపించింది నాకు. ఒక్కొక్కటిగా తన అనుభవాలు చూస్తుంటే పొరలు పొరలుగా పెరిగినట్టు అనిపించింది. ఎందుకంటే మేమందరం రచయితలమై సినిమాలకు వచ్చినాం, కానీ తను మాత్రం సినిమాలకు వచ్చినాక రచయిత అయింది. అది గొప్ప. అట్లా ఆ జ్ఞాపకాలు తడుముకుంటుంటే నేను కూడా మా మామ ఏజెంట్ ఎత్తుండే, ఇద్దరం దాదాపు సేమ్ ఏజ్, నాకంటే జర పెద్దగా. ఒకసారి ఆయన యమధర్మరాజు వేసి వేసాడు. ఆయనకు చదువు రాదు. చదువు రాకపోతే ఏం చేయాలి? ఆయనకు ప్రాంప్టింగ్ చేయాలి. వాళ్ళు కూడా ఒక పాటలు ప్రాంప్టింగ్ చేయడానికి ఒకటి కావాలి, దాన్ని పెట్టుకుంటుండే. ఏజెంట్తోనే అత్త అన్న నేను. ఏజెంట్తోనే అత్త అంటే చూసి 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 చిత్రగుప్తుని ఏజెంట్ ఇచ్చాడు నాకు. ఎప్పటికెమ్మడి ఉంటాడు కాదు. యమధర్మరాజు చేసేటువంటి చిత్రగుప్తుడు కాదు. బిడ్డ నీకు చిత్రగుప్తుని ఇస్తా అనుకున్నాడు మాత్రం. నేను కృషి అయిన చిత్రగుప్తుని ఇస్తుండట. పాటలు పద్యం రాత్రంతా పుస్తకం పట్టుకోవాలి. ఒక్కడే డైలాగ్, అరే చిత్రగుప్త పాపులు లెక్కలు సరిగ్గా రాస్తున్నావు అంటే మహాప్రభు రాస్తున్నాను. ఆ డైలాగ్ కు ఆయనతో రాస్తాంటూ ఉండాలి. దానికి మా అమ్మమ్మ పైలో, అమ్మమ్మ నన్ను ఉంచుకుంటలేదు, నా ఉంచుకుంటే కూడా నన్ను ఉంచుకో పిల్లగాని. నేను ఒక గొప్పతనం ఏంటంటే బిడ్డ పిల్లలను ఏ అమ్మమ్మ కూడా అరే ఊరే అన్నది. అది తెలంగాణ సంస్కృతి. బిడ్డ పిల్లల్ని బిడ్డ కాలు ముక్తం. మనం బిడ్డల కాలు ముక్తం, అల్లుల కాలు ముక్తం. అల్లులను కూడా అవునాయా అంటాం. ఎంత లంగైనా దొంగైనా వాడు ఎంత గలీగా కానీ అవునాయా అయ్యా అంటాం. ఎందుకంటే అల్లు దేవుళ్ళ లెక్క సమానం అందుతుంటాం. అట్లా చెప్పేసి పిల్లగా ఎంబడి వేసుకోండి, ఎంబడి వేసుకున్నాడు. ఎంబడి వేసుకొని ఈ ఏజెంట్ ఇచ్చింది నాకు. ఏజెంట్ ఇచ్చినాక ఆనాడు నాటకం ఆడుతున్నాం, ధర్మకంకణం నాటకం. ఆ యమధర్మరాజు రావాలన్నకు. అయితే మరి నాకు ఏజెంట్ ఇచ్చింది కానీ నా ఏషము నా మేకప్ అవన్నీ ఏం చెప్పినా నేనే ఏది వేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి. ఈ చిత్రగుప్తుడు ఎట్లుంటాడో తెలియదు, ఎర్రగుంటాడా తెల్లగుంటాడా. మరి తెలుగు సార్ని అడిగిన. ఎప్పుడెప్పుడైనా ఆయన తెలుగు సార్ ఏం చెప్తుండే, ఈ యమధర్మరాజు కథలు ఆ కథలు చెప్తుండే అని అడిగిన. సార్ చిత్రగుప్తుడు ఎట్లుంటాడు సార్ అని అడిగిన. ఆయన నిజంగానే అన్నాడు, అబద్ధమే అన్నాడు. నా ముఖం లెక్కుంటావా అన్నాడు. ఆయన పక్క భూమి లెక్కుంటాడు. ఈ వనిలో కావచ్చు అనుకో, నేను బండి కన్నా తీసుకున్నామా ఇంటికి వచ్చి. ఇంకా నేను మోసుకున్నా, మా అమ్మలో పాత సీరే, మా బాబులో దోతి కట్టుకున్నా. విచిత్రం ఏంటంటే మా మామ ఒక ప్రయోగం చేసిండు. ఏంటంటే యమధర్మరాజు గారు పోతుని ఎక్కెత్తాడు కదా, నేను కూడా పోతుని ఎక్కెత్తా, నువ్వు పోతుని పట్టుకురావాలి పట్టుకోవాలని అన్నాడు. మాకు 2 పోతులు ఉంటుండే, అబ్బశెల్లి గారు బొబ్బలేరి గారు వాటి పేరు. ఆయన ఏంటంటే ఒక పోతుని నెంబడి కొట్టుంటే ఏమైనా పోతుంటే ఎంత కొట్టి ఒక్కటి మాత్రం చెంగనే కొడుతుండే. ఇక నన్ను కొట్టుకరమ్మంటే ఆ నెమ్మది పోతులు విడిచిపెట్టి ఎగిరే పోతులు కొట్టుకొచ్చాను. పోతులు పొద్దులాగానే 24 ఉంటాయి, రోజు ఒక తిరిగానే ఉండే. ఇంకా రాత్రి పూట ఏం ఏర్పడతాయి. ఆయన డోలు కలిసిన స్టేషన్ కట్టేసిన, నేను దండ వేసుకున్నా. నన్ను ఎవరు పట్టించుకుంటానన్నా, నాకు మిగతా నేను దండ వేసుకున్నా, దానికో దండ వేసిన, నేను దోటి కట్టుకున్నా, దానికి చీర కట్టిన కొమ్మలకు, ఆ కాళ్ళకు నీళ్ళకి పగ్గాలు కట్టిన, దాన్ని మొత్తం కన్నం వేసిన, ఏర్పడకుండా చేసిన. మామ వచ్చి చూసి ఏమనుకున్నా, అరే ఏంటో గిట్ల కనపడుతుంది పోతే మామ అతనికి ఆ కన్యాలు వచ్చినారని పారగాను గట్ల ఉంటారా అన్నాడు. అయిపోయింది. అయిపోయినాక గుణం ఎక్కిండు, అది పోత ఎక్కిండు, పర్వాలు వేసిండు. ఇట్లా వేసిన తర్వాత అంటే ఎందుకు చెప్తున్నా అంటే అమ్మమ్మలు ఎంత నిఖానేత్రంతో ఉంటారు. కొడుకుని, మనవన్ని, బిడ్డను, అల్లుడిని ఎంత కాపాడుకుంటారు. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత నాకు తెలిసింది. కథ మీద వచ్చింది, వేసాం, మొత్తం పర్వాలు తీసేది. నిజంగానే పోతుంది కూర్చున్నాడు ఆయన. జనమంతా పరిశాన పడుచు 80-70 ఏముంటుండే, అదొక పెద్ద ప్రయోగం. అబ్బా కొండ చూసినవారు ఏమధర్మరాజు లెక్కనే ఉన్నారు. ఆయన వరకు పొంగిపోయాడు. పొంగిపోయి తబ్లా ఉండే, తాళం ఉండే, ఆర్మాని ఉండే, డ్యాన్స్ పాట ఎత్తుకున్నాడు. దక్షిణ దిక్పాలుల యమధర్మరాజనాముడా, దక్షిణ దిక్పాలుల అన్నాడు. ఆయన వరకు పక్కన తబ్ల ఎగిరింది, తాళం ఎగిరింది, ఆర్మాని ఎగిరింది, పోతుంటదా అది చెంగనే ఎగిరింది. ఎగిరిన తర్వాత ఏం జరిగిందంటే పెట్రోమాక్స్ లైట్ లాగా ఇక్కడికి గిసెంట్ లైట్ ఎక్కడి కట్ట కొట్టి గప్ 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 అనుకుంటా గడికోసారి గాలి వేరు ఉంటుంది. ఆ గడికోసారి అది గప్ గప్ అనుకుంటుంటుండే. ఆ పెట్రోమాక్స్ లైట్ లా అంటే ఏదో వాళ్ళకి అజ్ఞం. ఆయనకి అది 2 వేలు కొత్తగా సిద్ధం వరకు వచ్చినాం వాళ్ళు. ఆయనగా ఆయన చెప్తాం నాటకం ఏదో పోటీ అటు ఎగిరింది, ఇటు ఎగిరింది, గొర్ర గురించి పోతే దూరంగా
ఈయన డంబడ్డాడు, మా మామ డంబడ్డాడు, నడుమిరిగింది. ఆయన రాత్రి పట్టుకొని ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మ శాంతమని దగ్గరికి తీసుకొని, ఓ పిల్లగా నువ్వు అటు ఇటు ఎగురుతున్నావు, ఎదురకు నువ్వు కూడా ఖాళీ చెయ్యన్నది. ఇంత ప్రేమ అంటే మళ్ళీ నిన్న నేర్చుకున్నాను, నేను అది చెప్తున్నాను. నేను కూడా ఖాళీ రెడీ చేసిన, ఆయన మంచంలో ఆడేసి నన్ను మంచంలో ఆడేసి రాత్రి రాజు ఎట్ల పని కట్టేది సిరిసిరి దవాఖాన్ని వేసారు. తెల్లారి పంచాది. ఏం పంచాది? శబ్దంలో పంచాది, కొత్త శబ్దంలో అరకత్తి వారి వాళ్ళు శబ్దాలు అతికిచ్చిన టికెట్ నేను వాటికి వెళ్ళిపోయినట్టు నువ్వు వాడు ఇద్దరు అంటే తోలుకు వచ్చినా నా శబ్దాలు కాలిపోయినాయి, పంచాది శబ్దాల జుర్మానా కట్టాలి. అప్పుడు మా అమ్మ ఏం చేసింది, ఆడికి లేడు సుమ్మలు పెట్టింది. ఓ కొడుకా నువ్వు బతుకుతోలేవు, ఓ మామగా నువ్వు బతుకుతోలేవు, నువ్వు ఇట్లా అయినా అయ్యో ఎట్లా మందిర కావాలి అని ఇక తిరుగు పాడు ఏడు పెట్టింది. ఇంకా పంచాయతీ ఉంటుందా? వాళ్ళు ఏమన్నా కానీ చదివిరపలు వాళ్ళు బతుకుతారో సత్తారు, ఇచ్చింది తప్పు, ఖాళీ తప్పు, పంచాయతీ ఏం లేదా ఈ ముచ్చట మాకు ఎరికైంది. ఎరికైనాక మా మామ ఏం చేసి లేచి దొక్కుకుంటా, అరే పొట్టోడా నేను దింపిండు, నన్ను పొట్టోడా అంటుంది. నేను ఆయన ముద్దు మోతోడా అంటుంది. అరే పొట్టోడా నాకు నడివిరి నడుకున్నారు, ఇకలే మామ చెప్పింది నాకు ఈ ఉపాయం అనే వరకు నేను దొరుకుతా మొదలు ఎలా జరిగింది అనుకున్నారా, మా అమ్మమ్మ చెప్పింది నాకు ఈ ఉపాయం. అంటే ఎంత పిల్లలను ఎంత ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నావు, నీకు కూడా ఐడియా రాదు. నీ అమ్మ నీ ఇంత చదువు లేకుండా ఆ చదువు లేకున్నా ఆ తల్లి పెట్టినటువంటి ఒక భిక్ష ఇంతటి వాణ్ణి చేసింది. నేను ఆ జీన్స్ అద్భుతంగా, ఆ జీన్స్ అంటే అందుకే అమ్మమ్మలు ఎప్పటికీ కూడా వాళ్ళు త్యాగమూర్తులు, పండు లాంటి వాళ్ళు. ఏ పండును చిలికితే ఆరసమే వస్తుంది, కానీ మన అమ్మమ్మని చిలికితే నవరసాలు వస్తాయి. అవి కరుణరసం మన మీద పారుతూ ఉంటుంది. అంత అద్భుతంగా పుస్తకం రాశాడు రవి. నిజంగా దశలుగా ఒక అమ్మమ్మను తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతవరకు అమ్మమ్మను ఒకటో రెండో ఇట్లా కరివేపాకులాగా ఏదో అట్లా తీసేసేయచ్చునే కానీ ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రలో అమ్మమ్మను ఇంత అద్భుతంగా పూజించి గౌరవనీయమైన ఒక సాహిత్య స్థానాన్ని కల్పించిన పుస్తకము అది ఈ పుస్తకం. నీ రుణం ఎట్లా. అంతటి సాహిత్య గౌరవం కల్పించిన వాడు రత్స రవి అన్న తమ్ముడు, చిన్నపిల్లాడు. నిజంగా ఆత్మీయంగా ఆ పుస్తకాన్ని అలుముకోవాలనిపిస్తుంది, పుస్తకం రాసిన నిన్ను అలుముకోవాలనిపిస్తుంది. నేను చూస్తే ఆ పుస్తకం ఒట్టి కాదు, ఒక విషాదపు తీరలు. ఆ ఎండింగ్ చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి, కానీ నిన్ను చూస్తే నువ్వు రాసిన అంటే రాయలేదనిపిస్తుంది. అంటే అంత జైలుగా, అంత ఒక అమాయకంగా ఉన్న నీ లోపల ఆ కవిత, ఆ పఠనా శక్తి, ఆ శిల్పం అద్భుతంగా ఉంటుంది. అది చదివితే నిజంగా భాష ఇప్పుడు మన భాషలన్నీ మన అమ్మమ్మ నుంచి నేర్చుకునే ఆ తిట్లు కూడా గమ్మతుంటాయి. తిట్లు కూడా అద్భుతంగా నీ తలపండు వారు నీ నామ నరక నీ బొంద వేట మా లచ్చ ఉండే, బెత్తలచ్చమ్మ అని ఉండే. ఆ బెత్తలచ్చమ్మ అద్భుతంగా ఇట్లనే తిడుతుండే. అంటే ఆ విధంగా ఉండేటటువంటి ఒక ఆ భాష అది మనకు మోటుగా అనిపించదు, ఆత్మీయంగా అన్నట్టు అనిపించింది. ఆ తిట్లు కూడా రాసుకున్నాడు. తర్వాత అమ్మమ్మతో ఉండే తన అనుబంధాన్ని రాసుకున్నాడు. అమ్మమ్మ ఎట్లా పెంచింది రాసుకున్నాడు. అమ్మమ్మ దాచుకొని ఇచ్చినటువంటి ఆ చిన్న పండు, దాని గురించి కూడా అద్భుతంగా రాసుకున్నాడు. కాబట్టి నిజంగా ఆమె చనిపోయినా నీ సాహిత్యంలో బతికున్నది, నీ హృదయంలో బతికినది, నీ పుస్తకంలో బతికింది. నిజంగా సినిమా రంగంకి వచ్చిన తర్వాత మనుషులందరూ ఆగిపోతారు, ఎండిపోతారు అని అంటారు. కానీ నీవు నిజంగా తడి నింపుకున్నావు. సినిమా రంగానికి వచ్చి నువ్వేం కోల్పోలేదు, నిజంగా సాధించుకున్నావు. అది ఒక రచయితగా ఒక తడివేరిన హృదయాన్ని నువ్వు నిండబెట్టుకున్నావు. అంతటి